సింగపూర్ నుంచి అన్నయ్య. చదువమ్మా, పర్వాలేదు. ప్రియమైన కృష్ణకు నమస్కారం. ఫోనులో నీతో చెప్పిన ప్రకారం ఎస్టేట్ అంతా అమ్మి అందరికీ ఇచ్చాను. కానీ ఇంకా చాలా అప్పులు మిగిలిపోయాయి. వాళ్ళంతా తొందర చేస్తున్నారు. వెంటనే పైకం పంపాలి. సెలవు. నీ బలరాం. అనుకున్నదిగా. ఏం నాయనా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఇప్పుడు అదే ఆలోచన. కానీ సమాధానం దొరకటం లేదు. ఎవరిని అడిగితే ఎవరిస్తారు? ఎవరూ ఇవ్వరు. డబ్బుంటే అందరూ డబ్బిస్తారు. అది ఏం చిత్రం? బాబు, నా మాట వింటావా? చెప్పమ్మా. ఈ సమయంలో అంతకంటే మార్గం లేదు. అందులో అవమానం లేదు. మీ మామయ్య దగ్గరికి వెళ్ళి కాస్త డబ్బు అడిగి తీసుకురా. ఈ అప్పులైనా తీర్చేద్దాం. నువ్వు అడిగితే కాదనండి నాయన అని నీ నమ్మకం. వద్దమ్మా, వద్దు. అదేమిటి నాయన, పోనీ అప్పుగా కాకపోయినా రేపు కాబోయే అల్లుడివి, నీకు వరకట్నంగానైనా ఇవ్వచ్చుగా. పేదవాడికి పిల్లనివ్వటమే కాకుండా కట్నం కూడా ఇచ్చి పిచ్చివాళ్ళు ఉన్నారా అమ్మా? అలా అనుకు చిన్నయ్య. మామగారు మీకివ్వకుండా ఇంకెవరికిస్తారు? వెంకన్న. అన్నయ్య, మన కోసం కాకుండా వదిన కోసమైనా ఇస్తాడు. వెళ్ళిరా అన్నయ్య, వెళ్ళన్నయ్య. బాబు, ఇంతమందిని చెప్తున్నావు, మా మాట విన్నాయన. ఎంతకంటే మార్గం లేదు బాబు. సరే అమ్మా, మీ ఇష్టం. అడిగిన వాళ్ళకి అడిగిందల్లా అడిగినట్టు దోషించేసేసారు. పాఠశాలలో కట్టించారు, ఆసుపత్రులు పెట్టించారు. దాన్ని పోయి వాడు అప్పులన్నీ నెత్తిన వేసుకున్నారు. తాగేదానికి నీళ్లు లేదంటే ఊరంతా చెరువు తోమిచ్చారు. దాయాలు చేశారు, ధర్మాలు చేశారు, చివరకు దివాలా తీశారు. ఇప్పుడు ఆ పుచ్చుకున్న వాళ్ళంతా ఏమయ్యారు? వచ్చి ఆదుకుంటున్నారా? ఇప్పటికైనా తెలుసుకో, తనకు మారిన ధర్మం మొదలు చేత బేరమని. మావా, నేను నీ దగ్గర పాఠం నేర్చుకోవడానికి రాలేదు. ఎందుకు వచ్చావా? మామ దగ్గర కాస్త కూస్తో మిగిలి ఉంది, తీసుకెళ్లి తగాడగా వచ్చావా? నాన్న, ఏమిటి నాన్న బావని ఎందుకు అలా బాధ పెడతావు? ఏం చేయమంటావు? వాడు చేసిన పని నెత్తినెక్కించుకోమంటావా? రాధా, ఇవన్నీ నీకు అనవసరం. వెళ్ళు లోపలికి. ఎందుకు వచ్చిన? రాధ కోసమే. అబ్బా, నువ్వు రాధ కోసం రాక్కర్లేదు, రాకూడదు కూడాను. నాన్న, ఏ ఎందుకు రాకూడదు? అవును, డబ్బు లేనివాడు నా గడప తొక్కకూడదు. అసలు అల్లుడు కావడానికి వీలు లేదు. మామయ్య. నాన్న, బావా. రాధా, బావా లేదు, జావా లేదు. నిన్ను పెళ్లాడే అర్హత అంతస్తు ఏనాడో పోగొట్టుకున్నాడు. నువ్వు పో లోపలికి. పొమ్మంటుంటే ఏమో ఇంకా నిలబడ్డావు? ఒక్క మాట చెప్పి పెడదామని. నువ్వేమిటో నాకు చెప్పేది? మీరు మనుషులు కాదు. మీలో మానవత్వం లేదు. మీ మనస్సుకే కాదు, మీ మాటకు మీ నోటికి ఒక నీతి నిలకడ లేదు. డబ్బే మీ నీతి, డబ్బే మీ జాతి, డబ్బే మీ బ్రతుకు. అవును, డబ్బే ప్రపంచం అని అందరూ అనుకుంటే ప్రపంచంలో మానవత్వం, మంచితనం ఏనాడో నశించింది. దయాధర్మాలు ఎప్పుడూ అంతరించాయి. ప్రపంచం ధనపిశాచం పరిపాలించే వల్లకాడుగా తయారయ్యింది. ఆహా, నీ పోటీ దరిద్రులు ఉండబట్టే ఇప్పుడు నందనవనంగా తయారైంది. మావా, మాట దారటం లేదు. ఒకనాటి ధనవంతుణ్ణి, ఈనాడు దరిద్రుణ్ణయ్యాను. ఆనాడు నువ్వే ఈ నోటితోనే నన్ను ఆకాశానికి ఇచ్చావు. నా అడుగులకు మడుగులొచ్చావు. ఇంద్రుడు చంద్రుడు అని తెగ పొగిడావు. ఈనాడు అదే నోటితో నన్ను తూలనాడుతున్నావు, సులకన చేస్తున్నావు, ఇంటి నుంచి గెంటి వేస్తున్నావు. దీనికి కారణం డబ్బు. మామ, ఉన్న డబ్బు పోయినట్లే పోయిన డబ్బు రావచ్చు. అప్పుడేం చేస్తాను? మళ్ళీ నా కాళ్ళు పట్టుకుంటాను. అవసరం అయితే చూసుకుంటాను. నీ బ్రతుకు చెడ. చెడిన వాడిని నువ్వురా. నువ్వు. అవును, నేను చెడిన వాణ్ణే కానీ చెడ్డవాణ్ణి కాదు. ధనం లేనివాణ్ణే కానీ గుణం లేనివాణ్ణి కాదు. అంతస్తు లేనివాణ్ణే కానీ అంతరాత్మ లేనివాణ్ణి కాదు. మామ, కాదు, మిమ్మల్ని అలా పిలవటం నాకు అవమానం కాదు, మానవత్వానికి అపచారం. ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి. లేనినాడు కాల తన్నించుకున్న వాడికి ఉన్ననాడు కాల తన్ని అవకాశం, అధికారం లభిస్తుంది. అంతేకాదు, నేను చంచలమైన ధనాన్ని పోగొట్టుకున్నాను, కానీ చల్లలేని ధర్మాన్ని నిలబెట్టుకున్నాను. అదే నన్ను కాపాడుతుంది. అదే నాకు ఆత్మ తృప్తి. అదే నన్ను రక్షిస్తుంది. చూస్తానుగా. చూడటానికి మనస్సుండాలి. అది మీకు లేదు. లేకపోతే పోయింది. వెళ్ళు.
ఈ ఉపన్యాసం ఉండడానికి వీడెవరు తీరికలేదు పోయి గురించి వెళ్ళు. పెడతాను. బావా ఇదిగో బావా తీసుకెళ్ళు. ఏమిటి రాధా ఇది? డబ్బు బావా, నీకు కావాల్సినంత డబ్బు తీసుకెళ్ళు. రాధా, ఇంత బ్రతికి దొంగతనం. దొంగతనం ఉంది బావా, ఇది నా డబ్బు, నేను ఇస్తున్నాను. వద్దు రాధా, వద్దు. తీసుకో పర్వాలేదు. లై గురించి ఇదేనా వేసినట్టు ఇందుకైనా వచ్చింది? నా ఇంట్లో నా బిడ్డ చేత దొంగతనం చేస్తాను. దొంగ రాసుకెళ్ళి పోయి గురించి పొమ్మంటుంటే బాగాలేదు ఇవ్వలేదు. నువ్వు అతను పంపుతూ చిన్నయ్య, చూసావా ఈ అన్యాయం? అయ్యా, నేను అమీనా తెలుసు. ఈ డిగ్రీని అమలు పరచడానికి వచ్చాను, అది తెలుసు. ఇప్పుడే వస్తాను. అమ్మా, అన్నయ్య ఇచ్చాడు. ఏ నాయనా, వెళ్ళిన పని ఏమైంది? మావయ్య డబ్బు ఇచ్చాడా? ఇచ్చాడమ్మా. ఇవ్వకూడంది ఇచ్చాడు, అనకూడంది అన్నాడు. అన్నీ ఓర్చుకుని అన్నిటికీ తల ఉంచాడు. ఇంతకన్నా నీ చేయగలిగింది ఉందమ్మా? ఏమైనా కృష్ణ గారి గుణం ఉంటే అది గుణం. అందుకే కదయ్యా అన్నారు, ఏనుగు పడుకున్న గుర్రం ఎత్తని. ఎంత చెడ్డ ఇదెక్కడికి పోతుంది. ఇంతకు నువ్వు అనేది ఏమిటి? మన డబ్బు ఇచ్చేస్తాడంటావు. ఇచ్చేస్తాడా? ముఖం మీద పారేస్తాడు చూస్తుండు. మరి తొందరపడి అమీనాతో పాటు వచ్చేసామే, రేపు ఆయన ముఖం చూచేది ఎలా? అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడా? అంత అవమానించాడా? ఇన్నాళ్ళు అల్లుడు అల్లుడు అని నెత్తిని పెట్టుకుని ఊరేగాడే. ఎక్కడ లేని అభిమానం, ప్రేమ వలకపోశాడే. అదంతా మన మీద కాదమ్మా, మన డబ్బు మీద. డబ్బు ఏం చేసుకుంటాడా? డబ్బు నెత్తిని కట్టుకుపోతాడా? మరి ఇప్పుడు ఆ అప్పుల వాళ్ళకేం చెప్పాలి? చెప్పేది ఏముందమ్మా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వటమే. మన దగ్గర ఏముంది నాయనా ఇవ్వటానికి? ఎందుకు లేదమ్మా, ఈ ఇల్లు మాత్రం డబ్బు కాదా? బాబు, ఏమిటి నాయనా నువ్వు మాట్లాడేది? ఏం లేదమ్మా, బయలుదేరమ్మా. ఎక్కడికి బాబు? ఎక్కడికేమిటమ్మా, ఇంత విశాల ప్రపంచంలో మనం తలదాచుకోవటానికి చోటే లేదా అమ్మా? ఈ పరిస్థితిలోనా? అమ్మా, చెడు బ్రతికినా బ్రతికి చెడ్డ సొంత ఊళ్ళో ఉండకూడదమ్మా. బయలుదేరమ్మా. అన్నయ్య, పర్వాలేదు లక్ష్మి, బయలుదేరు. చిన్నయ్య, ఏం రంగన్న? అమ్మతో పాటు నేను వస్తానయ్యా. సరే, నీ ఇష్టం. ఏం చేస్తాం? ఏం చెప్తే విన్నారన్న మాట? ఏం చెప్పావు? అమీనానంత దూరం నిలబెట్టి వద్దాం, అడుగుదాం, ఆ తర్వాత చూద్దాం వల్ల. అయినా ఈ అమీనా ఒకడు, ఆయన వచ్చి రాకముందే అయ్యా నేను అంటూ హాజరయ్యాడు. అయ్యా, మీవి నాలుకలు కావు, తాటి మట్టలు. అమీనా గారు, మీ కోర్టు ఉత్తర్వు అమలు జరపవచ్చు. ఆహా, అలా అని చెప్పి ఉన్న డబ్బు తెచ్చుకోమంతా పెట్టిలో పెట్టుకుని ఉంటున్నానండి. అమీనా గారు, పెట్టి తెరిపించండి. అయ్యా, ఆ పెట్టి కాస్త చూడొచ్చు. ఒట్టు గుడ్లనేయా? ఒట్టి గుడ్డలేనంటావేమయ్యా? ఆ వేసుకుపోతున్న నగల? అవును, తప్పు. లక్ష్మి,
ఆ నగలు తీసివ్వమ్మా.